అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని కోరుకుంటూ చాలా రోజులు అవుతుందండి వీడియో పెట్టక. ఈ రోజు అయితే నేనైతే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో చూడడానికి ముందు మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తుందంటే షేర్ చేయండి. కానీ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ రోజు నేను మీకు కట్ వర్క్ బ్లౌజ్ అండి, చాలా ట్రెండింగ్ లో ఉంది. ఇప్పటి వరకు కూడా చాలా కట్ వర్క్ అంటే చాలా చాలా ట్రెండింగ్ లో ఉంది. అయితే కట్ వర్క్ బ్లౌజ్ అనేది ఓన్లీ నెక్ పార్టే ఎలా కటింగ్ చేయాలన్నది నేనైతే ఈరోజు చూపిస్తాను. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగానైతే చూడండి, నేను కూడా వేసుకున్నది కట్ వర్కేనండి. చూడండి, నేనైతే చూడండి ఎంత బ్రాడ్ గా తీసుకున్నా గానీ కట్ వర్క్ అయితే చాలా బాగా వచ్చేసింది. ఇలా బ్లౌజ్ మీరు కూడా కటింగ్ చేసుకొని కుట్టుకోవాలనుకుంటే ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూడండి నా బ్లౌజ్ అయితే ఎంత బాగా వచ్చేసిందో. చూడండి నేను హ్యాండ్స్ కూడా చూడండి ఇలా 2 లేయర్స్ పెట్టి ఇలా కట్ వర్క్ తోని ఇలా 2 లేయర్స్ హ్యాండ్ పెట్టేసి నేనైతే ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నా. చూడండి మీకు కనిపిస్తుంది కదా, చాలా బాగా వచ్చేసింది. ఎంత బ్రాడ్ తీసుకున్నా మనం కట్ వర్క్ లో కూడా ఎంత బ్రాడ్ తీసుకున్నా మనకు షోల్డర్స్ అనేది జారకుండా మనం ఎలా కటింగ్ చేసుకోవాలో నేనైతే ఈరోజు చూపిస్తాను. మన ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు చార్ట్ పేపర్ పైన మీకు నెక్ పార్ట్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలి, ఒక బ్యాక్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవడం తెలిస్తే మనకు ఫ్రంట్ కానీ హ్యాండ్స్ కానీ మనం ఎలా కటింగ్ చేసుకోవాలో మనకైతే తెలిసిపోతుంది. ఫస్ట్ నేనైతే బ్యాక్ పార్ట్ ఓన్లీ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, నేనైతే దీని కొరకైతే మన క్లాత్ అయినా కానీ ఇలానే 2 ఫోల్డింగ్స్ అయితే చేసేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ అనేది నా వైపు ఉన్నది, ఈ ఓపెన్స్ అనేది నాకు ఆపోజిట్ లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ ఎడ్జెస్ అనేది సమానంగా ఉన్నాయో లేవో చూసుకోవాలి. చూసుకొని ఒక మార్కింగ్ వేసుకొని అయితే కట్ చేసుకోవాలి. మనకు క్లాత్ అయినా ఇలానే ప్రాసెస్ ఉంటుంది. మనకి ఇప్పుడు చార్ట్ పేపర్ పైన కాబట్టి నేను చార్ట్ పేపర్ పైన చూపిస్తున్నా. ఇలా ఒక మార్కింగ్ అనేది చేసేసుకొని ఈ ఎడ్జెస్ అనేది సమానంగా కట్ చేసుకోవాలి మనం. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కింద 1/2 ఇంచు ఖర్చు కొరకు అయితే ఒక 1/2 ఇంచు తోని మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. చూడండి ఇలా ఒక 1/2 ఇంచు చూడండి, ఇలా 1/2 ఇంచు అయితే కింద ఖర్చు కొరకు 1/2 ఇంచు మార్కింగ్ అనేది చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇలా కొలత బ్లౌజ్ తీసేసుకొని ఎప్పుడు కానీ ఇక్కడ మనకు షోల్డర్స్ జాయింట్ ఉంటుంది కదా, ఈ షోల్డర్స్ జాయింట్ దగ్గర నుంచి ఈ బ్యాక్ పార్ట్ లో మనం వెనకాల డాట్స్ వేస్తాం కదా, ఈ డాట్స్ దగ్గరికి ఇలా బ్లౌజ్ అయితే ఎప్పుడు కానీ కొలత బ్లౌజ్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పట్టుకొని మనం ఈ బ్లౌజ్ పొడవెంత అన్నది చూసేసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు క్లియర్ గా కనిపిస్తుందా, ఇలానైతే పెట్టుకోవాలి. ఇక్కడ మనం మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం టేప్ తోని ఇది ఎంత పొడవు వచ్చింది అన్నది మనం కొలుచుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి నాకు 14 ఇంచులు వచ్చింది. ఇదే 14 ఇంచులను నేను ఇటు చివరలో ఒక సైడ్ మార్కింగ్ అనేది చేసేస్తున్నా, ఎందుకంటే మనకి లైన్ అనేది స్ట్రైట్ గా రావడానికి. చూడండి ఈ 2 మార్కింగ్లను కలుపుతూ ఇలా లైన్ అయితే డ్రా చేసిన మీద మనం షోల్డర్స్ జాయింట్ చేస్తాం కదా, ఆ షోల్డర్ ఖర్చు కొరకు ఒక 1/2 ఇంచు ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు పొడవు వచ్చేసింది. పొడవు వచ్చిన తర్వాత ఇప్పుడు బ్లౌజు మనం నడుమెంత అన్నది చూసుకోవాలి. నడుమెంత అన్నది చూసుకోవాలంటే ఇప్పుడు మనం ఈ నడుమును కొలుచుకోవాలి. ఇప్పుడు ఈ నడుమును ఇది ఎంత ఉన్నది అన్నది మనం టేప్ తో ఒకసారి కొలుచుకుందాం. చూడండి ఇక్కడ ఉక్సు పట్టి దగ్గర నుంచి టేప్ ని ఇలా పెట్టేసి ఇలా కొలుచుకుంటూ రావాలి. ఎంత 29.5 వచ్చేసింది. అంటే నేను 30 ఇంచులు తీసేసుకుంటున్నా. 30 ఇంచులు తీసుకుంటున్నా. 30 ఇంచులను 4 భాగాలు చేయాలి. ఇప్పుడు మనకు 30 ఇంచులు వచ్చేసింది. ఈ 30 ఇంచులను 4 భాగాలు చేయాలి. ఈ 30 ఇంచులను 4 భాగాలు చేయాలంటే 30 ఇంచులను ఒక్కసారి టేపుకు 30 ఇంచుల వరకు ఒక్కసారి ఇలా ఫోల్డింగ్ చేయాలి. చేసిన తర్వాత మనకి ఎంత వచ్చింది, 15 ఇంచులు వచ్చింది.
ఈ 15 ఇంచుల కాడికి మళ్ళొక్కసారి ఇలా ఫోల్డింగ్ అనేది చేయాలి. మనకి ఎంత వచ్చింది? 7.5 వచ్చింది, అంటే 7.5 వచ్చేసింది. ఓకే, ఈ 7.5 వచ్చింది. 7.5ని మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. నడుము దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మీకు 7.5 కనిపిస్తుందా? ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. మనం వెనకాల ఈ డాట్స్ వేస్తాం కదా, మీకు తెలుస్తుంది కదా, ఇక్కడ మనం ఈ డాట్స్ అనేవి వేస్తాం కదా, ఈ డాట్ కొరకు మనం 1 ఇంచ్ తీసేసుకోవాలి. 8.5 తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్ కు సైడ్ ఖర్చుల కొరకు 1.5 తీసుకోవచ్చు, 2 ఇంచులు తీసుకోవచ్చు. నేను 1.5 ఇంచులు అయితే తీసేసుకుంటున్నాను. మనం క్లాత్ ని బట్టి 2 ఇంచెస్ కూడా తీసేసుకోవచ్చు. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బ్యాక్ పార్ట్, ఈ సైడ్ జాయింట్లను రెండింటిని ఇలా ఫోల్డింగ్ చేయాలి. మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేసి చూడండి, ఇక్కడ ఇలా పట్టుకోవాలి. ఈ మధ్యలోకి ఇలా పట్టుకొని ఇక్కడ చూడండి ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడికి ఎంత వచ్చిందో అక్కడికి మార్కింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచుల మీదికి మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే వీడికి కటింగ్ వచ్చేస్తుంది, ఇక్కడికి స్టిచ్చింగ్ వచ్చేస్తుంది. మనం ఇక్కడనే కటింగ్ చేసుకున్నామంటే ఇక్కడికి స్టిచ్చింగ్ వచ్చేస్తుంది, మనకు నెక్ అనేది ఎక్కువ అయిపోతుంది. అలా కాకుండా ఇక్కడికి మార్కింగ్ చేసుకొని దీనికంటే ఒక 1/2 ఇంచ్ మీదికి మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇది 30, నడుము లూజు 30 ఇంచులు కాబట్టి మనం నెక్ షోల్డర్ 5 ఇంచులు తీసేసుకోవాలి. నెక్ షోల్డర్ 5 ఇంచెస్ తీసేసుకున్నాం. 5 ఇంచెస్ తీసేసుకున్న తర్వాత ఇదే 5 ఇంచులను ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. కింద ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ మార్కింగ్ చేయాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి నేను చంక డౌన్ వచ్చేసి నేను 5.5 ఇంచులు తీసేసుకుంటున్నాను. సరిపోద్దా లేదా అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ మనం 5.5 ఇంచులు నేను చంక డౌన్ అనేది తీసేసుకున్నా. ఇదే 5.5 ఇంచులను ఇక్కడ మార్కింగ్ చేసిన. ఈ 2 మార్కింగ్లను కలుపుతూ ఇలా లైన్ అనేది డ్రా చేసిన. ఈ రెండింటి మధ్యలో ఒక లైన్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి మీద ఒక గీత పెట్టుకుంటున్నా. ఒకటి మీద ఒక గీత ఇక్కడ పెట్టేసుకుంటున్నా. ఇక్కడ మనకు 7.5 వచ్చింది కదా నడుము. ఈ నడుముకు 1 ఇంచ్ కలపండి, మనకు చెస్ట్ మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. అంటే 7.5 వచ్చింది కదా, ఇక్కడ 7.5 వచ్చింది కదా, ఇక్కడ 8.5 పెట్టండి. మీకు చెస్ట్ అనేది కరెక్ట్ సరిపోతుంది. ఇక్కడ నుంచి నేను 1.5 ఇంచ్ సైడ్కి ఇలా తీసేసుకున్నా. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ మార్కింగ్లను ఇలా కలిపేసుకున్నాం. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది చంక రౌండ్ స్కేల్ అండి. ఇలా ఈ స్కేల్ తోని ఇలా మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చంక రౌండ్ కూడా మనకు 7.5 ఇంచులు రావాలి. చూడండి, మనకు నడుము ఎంత వచ్చిందో ఆ నడుము ఎంత వచ్చిందో నడుము అంతా మనకు ఈ చంక రౌండ్ కూడా అంతే రావాలి. ఇప్పుడు వచ్చిందా లేదా అన్నది మనం చెక్ చేసుకుందాం. చూడండి, నాకు 7.5 వచ్చింది. అంటే ఈ నడుముకు ఈ చంక రౌండ్ కు మనకి ఇవన్నీ మార్కింగ్లు అనేది సరిపోయింది. మనకు మెజర్మెంట్స్ అనేది కరెక్ట్ గా సరిపోయినాయి. ఇప్పుడు చంక రౌండ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం నెక్ అనేది నేను 2 ఇంచెస్ తీసేసుకుంటున్నా. 3 ఇంచెస్ షోల్డర్ తీసుకుంటున్నా, 2 ఇంచెస్ నెక్ తీసుకుంటున్నా. ఈ నెక్ 2 ఇంచెస్ తీసేసుకుంటున్నా. ఇక్కడ మాత్రం 2.5 ఇంచులు తీసేసుకుంటున్నా. ఇలా తీసేసుకొని చూడండి, ఇలా మార్కింగ్ అనేది చేసేస్తున్నా. ఇలా చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఇదే ఈ చంక స్కేల్ తోని, కర్వ్ స్కేల్ అంటారు దీన్ని, ఇలా ఈ కర్వ్ స్కేల్ తోని ఇక్కడ మనం ఇలా రౌండ్ అనేది గీసేసుకోవాలి. గీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ని ఇలా పెట్టేయాలి. ఈ మధ్యలోకి
ఇలా ఫోల్డింగ్ అనేది చేసేయాలి. చేసేస్తే ఇక్కడ సగానికి ఇక్కడ మనం ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచును ఇటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఈ బ్యాక్ డాట్ కొరకు చూడండి, ఇటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు. ఇప్పుడు ఈ డాట్ పొడవు కూడా 4 ఇంచెస్ ఉండే విధంగా తీసేసుకోవాలి. చూడండి, ఇలా 4 ఇంచులు ఉండే విధంగా తీసేసుకోవాలి. మనకి ఇది పెరిగిన కొద్దీ ఈ డాట్ అనేది కూడా పెంచుకుంటూ పోవాలి, మనం పొడవు పెరిగిన కొద్దీ. ఇప్పుడు నాకు ఇది 14 ఇంచులు కాబట్టి నేను 4 ఇంచులు తీసుకున్నా. ఒకవేళ 15 ఇంచులు 16 ఇంచులు ఉన్నది అనుకో, 4.5 4.25 అలా తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఇలా మీదికి మార్కింగ్ అనేది చేసేయాలి. ఎందుకంటే మనకి ఈ భాగంలో ముడత రాకుండా ఉండాలంటే ఇట్లా సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఇలా మీదికి ఇలా ఇక్కడ ఈ డాట్ దగ్గర నుంచి ఇలా మీదికి ఇలా హాఫ్ ఇంచ్ ఇలా మనం తీసేసుకున్నామంటే మనకి ఈ భాగంలో ముడత అనేది రాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగానైతే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నేను కట్ వర్క్ అనేది నెక్కి ఎలా కటింగ్ చేయాలనేది నేను చూపిస్తాను. ఇక్కడ కూడా ఇక్కడ గుర్తు అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఇటు హాఫ్ ఇంచు ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం, ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాం, ఇక్కడ 2.5 ఇంచులు తీసుకున్నాం. ఎప్పుడు కానీ మనం బ్లౌజ్ కట్ వర్క్ అనేది నెక్ పైన కట్ చేయకూడదు, క్లాత్ పైన కట్ చేయకూడదు. మనం ఎప్పుడు కానీ ఇలా బక్రం అనేది తీసుకోవాలి. ఇలా బక్రం తీసుకొని బక్రం పైన మనం నెక్ మార్కింగ్ అనేది చేసుకొని కట్ వర్క్ కట్ చేసుకోవాలి. ఎప్పుడు కానీ దేనికి కానీ మనం బక్రం పైన కట్ చేసుకొని క్లాత్ పైన వేసుకున్నామంటే మనకు నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా బక్రం తీసుకున్నా నేను, తీసేసుకొని దీన్ని కూడా ఇలా చూడండి, ఇలా 2 ఫోల్డింగ్లు అనేది చేసేసుకున్న తర్వాత ఇలా 2 ఫోల్డింగ్స్ అయితే చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఇలా మీద ఇలా స్ట్రైట్ గా ఇలా మార్కింగ్ అనేది చేసేద్దాం. చేసేసి ఇక్కడ నుంచి చూడండి, మనం నెక్ పొడవు అనేది ఎంత తీసేసుకున్నాం చూడండి. ఇక్కడ నుంచి మనకు చూడండి మనకు ఎంత వచ్చింది, 9.5 ఇంచులు వచ్చింది. 9.5 ఇంచులు ఇక్కడ మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి నెక్కు. ఇక్కడికి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఇలా లైన్ అయితే ఇలా మార్కింగ్ చేయాలి. చేసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఎన్ని ఇంచులు తీసుకోవాలి, 2 ఇంచెస్ తీసేసుకోవాలి. ఇలా 2 ఇంచెస్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ 2.5 ఇంచులు తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి రెండింటిని కలుపుతూ ఇలా లైన్ అనేది మార్కింగ్ చేసేసిన తర్వాత చూడండి, ఇలా మనం ఇక్కడ నెక్ అయితే రౌండ్ నెక్ అయితే ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికంటే ఎప్పుడు కానీ కట్ వర్క్ దీనికంటే ఒక 1/4 ఇంచు ఇలా మనం ముందుకు మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఎప్పుడు కానీ ఇప్పుడు ఈ ఉన్న మార్కింగ్కు ఒక 1/4 ఇంచు చూడండి, 1/4 ఇంచు, 1/2 ఇంచు కాదు, ఒక 1/4 ఇంచు ఇలా మనం ముందుకు మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఇలా మార్కింగ్ అనేది చేయాలి. చేసేసిన తర్వాత
ఒక పావించిలా ముందుకు మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర నుంచి చూడండి, ఇక్కడ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ అనేది చేసేసుకుంటూ రండి. కొంచెం అర్థం కాకుంటే 1కి 2 సార్లు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, నేను మార్కింగ్ చేసిన దాని మీదనే ఇలా లైన్ అనేది డ్రా చేస్తున్నా. మనకు 3 మార్కింగ్లు వస్తాయి మొత్తం. చూడండి, ఫస్ట్ ఈ మధ్యలో లైన్ ఏమో మనం నార్మల్ లెక్కకు మార్కింగ్ చేసుకునేది, కానీ కట్ వర్క్ ఏమో ఒక పావించు ఇలా లోపలికి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి బయటకి ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. మనం లోపలికి మార్కింగ్ చేసుకున్న లైన్ దగ్గర నుంచి మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా బయటికి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాంటి ఒక క్యాప్ అన్నా ఏదన్నా ఇలా రౌండ్గా ఈ షేప్ లో ఉన్నది, మనకి ఈ సైజులో ఉన్నది ఇలాంటిది ఒకటి మార్కింగ్ అనేది, ఇలాంటిది ఒక క్యాప్ కానీ ఏదన్నా ఇలాంటిది ఒకటి తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ ఇగో ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనం ఎక్కువ కట్స్ తీస్తే మనకు లోపలికి పోతాయి, లోపలికి ఫోల్డింగ్ అయిపోతాయి. మనం కట్ అనేది ఎక్కువ తీయకూడదు. కట్ అనేది ఎక్కువ తీయకుండా జస్ట్ ఇలా ఇక్కడ లోపల మనం పావించి మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారంగానే మనకు అనేది రావాలి. ఇక్కడ ఈ లోపలికి మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారంగా మనకు కట్ అనేది రావాలి. ఆ కట్ అనేది మళ్ళీ ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికే కట్ అయిపోవాలి. మనం ఎక్కువ కట్ తీసుకోవచ్చు కానీ మనకు లోపలికి పోతాయి. ఈ కట్ వర్క్ అనేది లోపలికి పోతుంది. ఇలా మనం మార్కింగ్ అనేది చేసేసుకుంటూ రండి. ఒక్కసారి నేను చెప్పిన మెథడ్లో మీరు కట్ వర్క్ అనేది కటింగ్ చేసి కుట్టండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. బయట హాఫ్ ఇంచు లోపల పావించు ఇలా మార్కింగ్ చేసుకొని ఎక్కువ కట్ అనేది తీయకూడదు. బాగా లోపలికి కట్ తీసినామంటే మనకి ఇవి అణిగిపోయినట్టు లోపలికి ఫోల్డింగ్ అయిపోతుంది. ఇక్కడికి స్టాప్ చేయాలి. ఇక్కడ మనకు ఇంకొకటి రాదు కాబట్టి మనం ఇక్కడికి స్టాప్ అనేది చేసేయాలి. ఇప్పుడు మనం ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ ఇలా ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ మార్కింగ్ చేసిన విధంగా మనం కటింగ్ అనేది చేసేద్దాం. చేయడానికి ముందు ఫస్ట్ ఇది కదలకుండా మనమైతే పిన్స్ పెట్టేసుకుందాం. ఫస్ట్ ఇది కదలకుండా మనం ఇలా పిన్స్ అనేది సెట్ చేసుకుందాం. ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత మనం ఈ కట్ వర్క్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేయంగా కూడా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం షోల్డర్ ఖర్చు కొరకు ఇలా హాఫ్ ఇంచు ఉంచుకోవాలి. ఇక్కడ నుంచి చూడండి, నేను కటింగ్ అనేది కూడా ఇలా చేస్తున్నాను చూడండి.
ఇక్కడికి కట్ వర్క్ ఎలా వచ్చిందో అలానే మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. చాలా జాగ్రత్తగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. రౌండ్ నెక్, రౌండ్ అనే కాదు, మనం స్క్వేర్ ఇష్టం. కట్ వర్క్ అనేది కొందరు ఇలా స్క్వేర్ లాగా వచ్చే విధంగా కూడా కట్ చేస్తారు కదా. కానీ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తుంది అంటేనే తప్పకుండా షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఒక్కరికన్నా ఇది వీడియో చేరవేసిన వాళ్ళు అవుతారు. నా ఛానల్ గిట్లా నా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మనం కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇలా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి మీకు ఎలా వచ్చిందో నేను చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. మీకు ఇప్పుడు ఈ కట్ వర్క్ అనేది మీకు వేరే క్లాత్ పైన చూపిస్తా. వైట్ దాని మీద మీకు ఏర్పడట్లేదు. ఇది బ్లౌజ్ అనుకోండి. చూడండి మీకు కట్ వర్క్ అనేది తెలవడానికి నేను క్లాత్ పైన చూపిస్తాను. ఒక్కసారి మనకు దీనికి ఒక 1 సైడ్ గమ్ ఉంటుంది, మనం ఒక్కసారి ఐరన్ చేసినామంటే స్టిక్ అయిపోతుంది. ఇలా స్టిక్ అయిపోతుంది. ఇది వేరే బ్లౌజ్ కాబట్టి నేను దీని మీద చూపిస్తాను మీకు. చూడండి ఇలానైతే వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం బక్రం కట్ వర్క్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇలా మనం లైనింగ్ క్లాత్ కట్ చేసుకుంటాం కదా. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ లైనింగ్ క్లాత్ మధ్యలో మార్కింగ్ అనేది, ఇప్పుడు ఈ మనం బక్రం కట్ చేసుకున్నాం కదా, దీని మధ్యలో మార్కింగ్ ఇలా మధ్యలో మార్కింగ్ అనేది పెట్టుకొని మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకొని మనం లైనింగ్కు ఫస్ట్ దీన్ని జాయింట్ చేసుకొని మనం తర్వాత మెయిన్ క్లాత్కు తిప్పేసుకున్నామంటే మనకు కట్ వర్క్ అనేది చాలా నీట్గా చాలా బాగా వచ్చేస్తుంది. కాదు అంటే మనం లైనింగ్కు జాయింట్ చేసుకొని మనం మెయిన్ క్లాత్కు జాయింట్ చేసుకొని పైపింగ్ కూడా వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేను ఇవైతే ఇప్పుడు కటింగ్ అనేది చూపిస్తున్నా, స్టిచ్చింగ్ అనేది చూపించట్లేదు. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.